సో మనకు ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది చక్ర బ్యాలెన్సింగ్. ఏమంటే మనం అనుకుంటూ ఉంటాము అన్ని సక్రమంగా జరుగుతున్నాయి, ఏదో ఒక ప్రాబ్లం వల్ల నా లైఫ్ ఇలా అవుతుందని. అలా కాదు. మన స్పైన్ ఉంటుంది కదా, పై నుంచి కింది వరకు మన స్పైన్ బోన్ ఉంటుంది కదా, ఆ స్పైన్ బోన్ కరెక్ట్ గా ఎనర్జీ ఫ్లో అవ్వాలన్నమాట. పై నుంచి కింది కానీ కింది నుంచి పైకి కానీ ఆ ఫ్లో అనేది ఆ డిస్క్ లో ఈజీగా అవుతూ ఉండాలి. ఇది ఎక్కడైతే స్టాప్ అయితా వస్తుందో ఫ్లో, ఆ ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 చక్రాస్ ఉంటాయి అన్నమాట. క్రౌన్ చక్ర అంటే తలపైన ఇక్కడ ఉంటుంది క్రౌన్ చక్ర. అండ్ దిస్ ఇస్ థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, ఓకే. ఉమ్, సేక్రల్ చక్ర. సో నేను దీంతో మీకు చూపిస్తాను ఇక్కడ, మేబీ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. సో ఈ ఎనర్జీని మనం అలైన్ చేస్తాము. చెప్తాను టైప్స్ ఆఫ్ చక్రాస్. విన్నారా ఇంతకు ముందు ఎప్పుడైనా చక్ర బ్యాలెన్సింగ్, చక్రాస్ అనే ఎప్పుడైనా ఈ టాపిక్ అనేది విన్నారా? లేదు మేడం, వినలేదు. ఓకే, వినలేదు. సో ఈ చక్రాస్ ఏమంటే పై నుంచి కింది వరకు స్పైన్ బోన్ లో, అంటే బేస్ ఆఫ్ ద స్పైన్ నుంచి క్రౌన్ ఆఫ్ ద హెడ్ వరకు మనకు ఉంటుంది అనమాట. మన ఎనర్జీ ఫ్లో అక్కడ అవుతూ ఉంటుంది. ఎక్కడైతే మనకి ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లం వస్తుంది, అంటే మనము స్టేజ్ పైకి వెళ్ళి మాట్లాడాలన్నా, లేక ఎవరితో అయినా నార్మల్ గా కమ్యూనికేట్ చెయ్యాలన్నా కొంచెం భయపడుతూ ఉంటాము, తడబడుతూ ఉంటాము, లేక థైరాయిడ్ డిసీజ్ ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు వస్తుంది అని అంటే, ఇక్కడ ఈ ఈ చక్ర ఫ్లో లో, ఈ స్పైన్ లో ఆ డిస్క్ నుంచి ఫ్లో అయ్యే ఎనర్జీలో ఈ చోట థ్రోట్ చక్రదో చోట మనకు బ్లాకేజ్ అయి ఉంటుంది. ఆ బ్లాకేజ్ అవ్వడం వల్ల ఇక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఇది క్లియర్ చేసుకుంటామో, ఫ్లో ఆఫ్ ఎనర్జీని క్లియర్ చేసుకుంటామో, అప్పుడు మనకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేక ఇతరులతో భయపడకుండా మాట్లాడడం కానీ, లేక థైరాయిడ్ క్యూరింగ్ కానీ ఇలా అవుతుంది. అంటే నేను ఒక డాక్టర్ గా దీని గురించి చెప్తున్నాను ఎందుకంటే దీంట్లో సైన్స్ ఉంది. మన ఇండియన్ కల్చర్ ఇది. మన ఇండియన్ నుంచి మనం ఆ బ్యాలెన్స్ తెలుసుకోవడం, దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇది సైన్స్ ప్రూవన్ మెథడ్ అన్నమాట. కాబట్టి మనం దీన్ని చేయాల్సింది. అలాగే ఎవరికైతే ఎమోషన్స్ బ్యాలెన్స్ లేకపోతూ ఉన్నారు, అండ్ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయలేకపోతూ ఉన్నారు, లేక దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ లవ్, ఫ్యామిలీ మెంబర్స్ తో లవ్, పిల్లలతో లవ్, అది ల్యాక్ ఉంది అని అంటే దట్స్ బికాస్ హార్ట్ చక్రాలో, అంటే హార్ట్ నుంచి వెనకల స్పైన్ ఆ ఏరియాలో దెర్ ఇస్ అ బ్లాకేజ్. ఆ బ్లాకేజ్ ఉంది కాబట్టి వీఆర్ మిస్సింగ్ దట్ పార్ట్. సో ఎప్పుడైతే దీన్ని క్లియర్ చేసుకుంటామో, ఆ ఏరియాని క్లియర్ చేసుకుంటామో, దెన్ వీ గెట్, అంటే ఎవ్రీథింగ్ గోస్ ఈజీలీ అవర్ లైఫ్. అంటే మన ఫిజికల్ బాడీ, మన స్పిరిచువల్ బాడీ, మన ఎమోషన్స్, మన మెంటల్ ఎనర్జీ, ఆల్ విల్ డిపెండ్ అపాన్ ద చక్రాస్ అన్నమాట. సో దిస్ ఇస్ వాట్ ఈజ్ ద చక్ర బ్యాలెన్సింగ్. అంటే ఇట్ ఇస్ చక్ర అంటే మనకు తెలిసిందే కదా, ఇట్ ఈస్ అ వీల్ అని. సో ఇట్ ఇస్ సింబలైజెస్ ద ఎనర్జీ కాన్స్టాంట్ మోషన్ విత్ ఇన్ అస్ అని. ఇది చాలా చిన్నగా వచ్చింది. ఇప్పుడు దీన్ని పిక్చర్ పరంగా చూసి మనం వెనక్కి వస్తాం. ఎందుకంటే ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క కలర్ ఇవ్వడం జరిగింది మనకు. రూట్ చక్రాకి ఒకటి, సేకల్. సో ఈ రూట్ చక్ర అంటే ఎక్కడుంది, ఈ సేకల్ చక్ర అంటే ఎక్కడుంది, సోలార్ ప్లెక్సస్ చక్ర అంటే ఎక్కడ, హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర, థర్డ్ ఐ చక్ర, అండ్ క్రౌన్ చక్ర. సో మనకు కొన్నిసార్లు ఎలా అంటే, మనకి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు లవ్ ఇది ఇంత మిస్ అయింది, ల్యాక్ ఆఫ్ లవ్, కంపాషన్, కనెక్షన్ లేదు, బాండింగ్ లేదు, పీపుల్ తో లేదు అన్నప్పుడు ఇట్ ఈస్ దట్ హార్ట్ చక్ర ఈజ్ మిస్సింగ్ అక్కడ, బ్లాకేజెస్ అక్కడ ఉన్నాయని. సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారంటే ఎక్కువగా గ్రీన్ పదార్థాలు తినమని చెప్పడము, లేక గ్రీన్ కలర్ శారీ గాని, గ్రీన్ కలర్ డ్రెస్ గాని.
సో గ్రీన్ ఎక్కువగా యూస్ చేయడానికి చెప్తారు. సో ఎప్పుడైతే గ్రీన్ ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుందో వాళ్ళల్లో ఈ ఫ్లో అంటే మెయిన్లీ మెడిటేషన్ చేయాలి, చక్ర మెడిటేషన్ చేస్తేనే అవుతుంది. బట్ దాంతో పాటు ఇవన్నీ సప్లిమెంటరీ థింగ్స్ అంటే గ్రీన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ అ లవ్. సో అలా ఇట్ ఈస్ డిపిక్టెడ్ ఫర్ థ్రోట్, ఇట్ ఈస్ బ్లూ కలర్. అంటే ఇట్ కమ్యూనికేషన్ ట్రూత్ చెప్పడానికి అండ్ ఎక్స్ప్రెసింగ్. కొంతమంది చూడండి అబద్ధాలని కూడా నిజంగా అయ్యేలాగా, అంటే నిజం చెప్పే వాళ్ళకి కన్ఫ్యూజన్ అయ్యేలాగా చెప్తూ ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళకి థ్రోట్ చక్రాలో బ్లాకేజెస్ ఉన్నాయి. సో అందుకు మనకు కమ్యూనికేషన్, ఒక ట్రూత్ మనకి ఎక్స్ప్రెసింగ్ కరెక్ట్ వేలో ఉండాలి అంటే మనకు బ్లూ కలర్ అంటే చక్ర బ్యాలెన్సింగ్ లో థ్రోట్ చక్రాన్ని మనము క్లియర్ చేసుకుంటున్నాం. అంటే బ్లూబెర్రీస్ తీసుకోవడము. సో ఇలా ఇట్ ఈస్ ఎ ప్రూవన్ థింగ్, ఇట్ ఈస్ ఎ ప్రూవన్ థింగ్. సో మీకు కూడా ఇప్పుడు లైఫ్ లో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఐ షో ద పిక్ ఫస్ట్ దెన్. సో లైఫ్ లో ఏమైనా మనకు ఒక యాంగ్జైటీ, ఫియర్, లేక ఫైనాన్షియలీ ఇన్స్టెబిలిటీ అవుతూ ఉన్నాము, డబ్బులు సరిగ్గా ఉండట్లేదు, లేక మనకు క్రియేటివ్ ఆలోచనలు రావట్లేదు, మనకి ఎమోషనల్లీ మనం చాలా లో అయిపోతూ ఉన్నాము, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, డైజెషన్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, లేక గివింగ్ అండ్ రిసీవింగ్ లవ్ లేదు, అంటే వీఆర్ విత్ సో మెనీ పీపుల్ అరౌండ్ బట్ వీఆర్ స్టేయింగ్ ఇన్ ఐసోలేషన్ విత్ అస్. సో అలా మనకి ఎవరు లేరు షేర్ చేసుకోవడానికని ఆ ఫీలింగ్ ఉండడము, అండ్ మాట్లాడడానికి భయంగా ఉండడము, అండ్ దెర్ ఇస్ ఆల్వేస్ ఏ కన్ఫ్యూజన్, ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఉంది, అండ్ స్పిరిచువల్ డిస్కనెక్షన్ అండ్ డిప్రెషన్ ఉంటుంది. సో ఈవెన్ స్లీప్ ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళకు కూడా దిస్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ ఎ లాట్, చక్ర బ్యాలెన్సింగ్. అండ్ నాట్ ఓన్లీ విత్ ద కలర్ ఆఫ్ ఫుడ్ నేను చెప్పడము, నాట్ ఓన్లీ విత్ ద కలర్ ఆఫ్ ఫుడ్, it is also color of the dress we are wearing. Apart from this too, it is like visualizing the chakras. అంటే నాకు ఏదైతే బ్లాకేజ్ ఉందో ఆ చక్రాన్ని నేను ఎక్కువగా విజువలైజ్ చేసుకోవడము, అది క్లియర్ చేసుకుంటూ ఉన్నాను అని ఆ థాట్ పెట్టుకోవడము ఉంటే మనకు ఎక్కువగా అది అఫర్మేషన్స్ చేసుకోవడం వల్ల మనకు అది క్లియర్ అవుతుంది. ఇంకొకటి యోగా పోసెస్, స్పెషలీ మౌంటైన్ పోజ్, బోట్ పోజ్ అండ్ షోల్డర్ స్టాండ్. షోల్డర్ స్టాండ్ చేయడం కష్టం, అంటే అదేమంటారు శ్రీశాసనం. సో చేతులు కిందికి వచ్చి పైకి వెళ్తుంది అనమాట. అంటే శ్రీశాసనానికి చేతులు ఇలా ఉంటాయి, బట్ షోల్డర్ పోజ్ కి చేతులు స్ట్రైట్ గా ఉంటాయి అనమాట. మౌంటైన్ అంటే మౌంటైన్ లాగా ఉండడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గీసి చూపిస్తే మౌంటైన్ ఎలా అని అంటే, సో మన బాడీని మనము ఇలా ఆల్మోస్ట్ అంటే ఇలా కాకపోయినా ఇలా చేస్తాం అనమాట. అంటే దీస్ ఆర్ ద హ్యాండ్స్ అండ్ దీస్ ఆర్ ద లెగ్స్, అండ్ ఇది మన బటక్స్ ఆర్ బేస్. సో ఇక్కడ మన హెడ్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్, ఈ పోజ్ లో మనము నేలపైన నుంచి ఇలా ఉండి చేతులు ఇలా చాపి తలని కింద పెడితే దిస్ ఇస్ కాల్డ్ మౌంటైన్ పోజ్. సో ఈ మౌంటైన్ పోజ్ ఉన్నా కూడా చాలా చక్రాస్ బ్యాలెన్స్ అవుతాయి. అండ్ దెర్ ఈస్ ఆల్సో బోట్ పోజ్. బోట్ అంటే ఎగ్జాక్ట్లీ రివర్స్ ఆఫ్ దిస్ వన్. ఇది ఎలా అయితే చేతులు కాళ్ళు మాత్రమే నేలపైన ఉన్నాయో అలాగే ఓన్లీ చేతులు కాళ్ళు గాలిలో ఉంటూ ఓన్లీ స్పైన్ అంటే కింద బటక్స్ మాత్రమే నేలకు టచ్ అయి ఉంటాయి అనమాట. కాళ్ళు రెండు ఇలా ఇలా రెండు ఇలా ఉంటాయి, అండ్ చేతులు కూడా పైన ఇలా ఉంటుంది, రెండు చేతులు, అండ్ దిస్ ఈస్ ద ఫేస్ అన్నమాట. సో దీన్ని ఇట్ ఈస్ బోట్ పోజ్. సో ఈ రెండు పోజెస్ ఎప్పుడు మనకు బ్యాలెన్సింగ్ ఇస్తాయి. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ ఎ చక్ర బ్లాకేజెస్ లేక మనకి ఏం థాట్స్ రావట్లేదు అంటే జస్ట్ స్టే ఇన్ మౌంటైన్ పోజ్ ఆర్ బోట్ పోజ్ ఫర్ ఎ వైల్. సో దెన్ ఇట్ విల్ క్లియర్ అన్నమాట. కొన్నిసార్లు ఆ చాంటింగ్ మంత్రాస్ పెట్టుకున్నా కూడా మనకు హీల్ అవుతుంది. వి విల్ డూ చక్ర బ్యాలెన్సింగ్. కొన్ని మనం పిక్స్ అన్ని చూసిన తర్వాత వి విల్ గో విత్ దట్. ఇలా మనకు స్పైన్ లో కింది నుంచి పై వరకు ఇలా ఉంటాయి 7 చక్రాలు. కింద బేస్ ఆఫ్ ద స్పైన్ అంటే సేక్రల్. సేక్రల్ అంటే మనం దిండు వేసుకొని కూర్చున్నా కూడా ఆ సేక్రం అనేది కింద టచ్ అవుతుంటుంది స్పైన్ బోన్ కింద. సో దాన్ని సేక్రల్ చక్ర. అది వచ్చి కలర్ రెడ్ కలర్ లో ఉంటుంది. అండ్ సెకండ్ ఈస్ కాల్డ్
స్వాదిష్టాన చక్ర అంటే సోలార్ చక్ర అన్నమాట. ఇక్కడ నీట్ గా పెట్టాను నేను. సో ఇక్కడ ఫస్ట్ వచ్చి రూట్ చక్ర కింద ఉంటుంది. దెన్ దిస్ ఇస్ స్ప్లీన్ చక్ర ఆర్ సేక్రల్ ప్లెక్సస్ చక్ర. అండ్ థర్డ్ వచ్చి అంబలికస్ ఉంటుంది కదా, మన కడుపు బొడ్డు ఉంటుంది కదా, దాన్ని మనం సోలార్ చక్ర అని అంటాము. దాని తర్వాత అంటే ఇది లోయర్ అబ్డామిన్ చక్ర, అప్పర్ అబ్డామిన్ చక్ర. అండ్ నెక్స్ట్ హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర, అండ్ దిస్ ఇస్ ఐబ్రో చక్ర అండ్ క్రోన్ చక్ర. సో ఇలా ఉంటాయి. అంటే కింద భాగంలో 3 ఉన్నాయి అండ్ పై భాగంలో గన మనం చూసుకుంటే 4 ఉన్నాయి అన్నమాట. సో కింది భాగంలో 3 చక్రాలు ఉన్నాయి. ఇవన్నీ స్పైన్ బోన్ పైన మనకు ఉండడం జరుగుతుంది అనమాట. మనము ఇలాగన చూసుకుంటే ఆ అంటే ఇంగ్లీష్ మళ్ళీ పద్మ హాయ్ మేడం. హాయ్ మహాయ్ మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ పద్మజ. గుడ్ ఈవినింగ్ మేడం. సెషన్ స్టార్ట్ అయిపోయిందా మేడం? స్టార్ట్ చేశారా? చక్ర స్టార్ట్ చేశారా? యా స్టార్ట్ చేశాను. స్లైడ్స్ కనిపించట్లేదా? ఎస్ మేడం, కనిపిస్తున్నాయి. ఓకే గ్రేట్. సో ఇక్కడ 7 చక్రాస్. సో 7 చక్రాస్ లో కింద ఉండేది మూలాధార. అంటే మన ఇండియన్ లాంగ్వేజ్ లో, మనం సంస్కృతం లాంగ్వేజ్ లో మనం చెప్పాలి అని అంటే, మనం ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ రూట్ చక్ర అంటాం అనమాట. అది మనము మన దీంట్లో సాంస్క్రిట్ పదంలో మూలాధార చక్ర అని అంటాం. అండ్ సేక్రల్ చక్ర వచ్చి ఒక క్రియేటివిటీ, ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ గాని, సో దాన్ని సేక్రల్ చక్ర అని అంటాము. దట్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ స్ప్లీన్ చక్ర, సేక్రల్ చక్ర ఆర్ స్ప్లీన్ చక్ర. ఇట్ ఈస్ మన సంస్కృతంలో స్వాదిష్టాన చక్ర అని అంటారు. అండ్ మూడోది వచ్చి అబ్డామిన్ పైన, అంటే బొడ్డు ఉంటుంది కదా, బొడ్డు పైన ఉండే చక్రాన్ని వచ్చి ఏమంటాము సోలార్ ప్లెక్సస్ చక్ర, అంటే మణిపూర చక్ర. అంటే మణిపూర చక్ర ఎప్పుడు చెప్తాము అంటే, మనకు పర్సనల్ పవర్, కాన్ఫిడెన్స్, పవర్ ఉండాలంటే దట్ ఈస్ కాల్డ్, అంటే ఇప్పుడు నాకు ఒక పర్సనల్ పవర్ లేదు, నాకు కాన్ఫిడెన్స్ లేదు అన్నప్పుడు మనము ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఆ చక్ర మీద మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. మణిపూర చక్ర పైన ఫోకస్ చేయాల్సి ఉంది. అంటే అన్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తాము, బట్ మణిపూర చక్ర పైన ఎక్కువ విజువలైజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకా హార్ట్ చక్ర వచ్చి లవ్ అండ్ హీలింగ్, దట్ ఈస్ అనాహత చక్ర. అండ్ థ్రోట్ చక్ర వచ్చి నేను ఆల్రెడీ చెప్పాను, థ్రోట్ కమ్యూనికేషన్, దట్ ఈస్ విశుద్ధ చక్ర. అండ్ థర్డ్ ఐ చక్ర వచ్చి మనకు అవేర్నెస్, అంటే మనకు ఒక ఫోకస్, మనం ఒక పని చేస్తున్నామంటే ఏకాగ్రతంగా చేయడము. కొంతమందికి నిద్ర పట్టకపో వల్ల కూడా మనకు ఏకాగ్రత తగ్గిపోతుంది. ఎందుకు అంటే మనకి అజ్నా చక్ర అనేది మనకు బ్లాకేజెస్ ఉంది, ఆ చక్రాలో బ్లాకేజెస్ ఉన్నాయి కాబట్టి మనకు అలా జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ ఈస్ క్రౌన్ చక్ర అంటే స్పిరిచువాలిటీ, ఎన్లైట్మెంట్ అనే పై నుంచి మనకు లైట్ వస్తుంటుంది. ఎన్లైట్మెంట్ స్పిరిచువాలిటీకి సహస్ర చక్ర అని మనం అనడం జరుగుతుంది. సో దీని కలర్స్ కూడా ఉన్నాయి, కలర్ కోడెడ్ ఇట్ ఈస్. సో ఇక్కడ చూపించిన కలర్ కాదు, నేను యాక్చువల్లీ చెప్తాను. కింద రూట్ చక్ర వచ్చి, సో ఇక్కడ ఈ పక్క లెఫ్ట్ ఇచ్చారు చూడండి, అది కరెక్ట్ కలర్స్. ఇప్పుడు కింది నుంచి చూస్తే ఇట్ ఈస్ రెడ్, ఆరెంజ్, yellow, గ్రీన్, బ్లూ అండ్ పైన ఉండే పర్పల్ అండ్ వాయిలెట్ అండ్ పర్పల్. సో దిస్ ఈస్ ద కలర్స్ అన్నమాట చక్ర. అంటే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ కలర్స్. మనం ఇప్పుడు నెక్స్ట్ మనం చక్ర మెడిటేషన్ చేసేటప్పుడు కూడా మనకు ఇదే కలర్స్ తోనే మనము విజువలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో రూట్ చక్ర నేను అన్నప్పుడు ఆ రూట్ లో మనకు ఉండేది రెడ్ కలర్. సో ఈ రెడ్ కలర్ తో అది ఎనర్జీ కనెక్ట్ అవుతూ ఉంది అని మనము ఆ మెడిటేషన్ లో కూడా మనకు చెబుతూ ఉంటారు, రూట్ చక్ర ఇది ఎరుపు కలర్ రంగులో ఉంటుంది. సో ఇక్కడ చక్రాస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. మీకు ఇక్కడ మనకు బేసిక్ ట్రస్ట్ అనేది ఏర్పడుతూ ఉంది మళ్ళీ మనకు అనేది ఆ వీడియోలో చెప్తూ ఉంటారు. ఆ వీడియో విని మనము మెడిటేషన్ చేద్దాము. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను బేసిక్ ఇన్సైట్స్ మీకు ఇస్తున్నాను. అండ్ సెకండ్ వన్ వచ్చి బొడ్డు కంటే కింద ఉండడం, అంటే
కింద ఆల్మోస్ట్ ఏమంటారు కాకిక్స్ బోన్, మరి అంబలికస్ వెనకలు ఉండే స్పైన్ బోన్ కి మధ్యలో ఉండే చక్ర వచ్చి మనం స్వాదిష్టాన చక్ర, సేక్రల్ చక్ర. అండ్ మీరు ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పెట్టండి, సో దట్ నెక్స్ట్ టైం కి కూడా మనకు ఒక మెమొరీ ఉంటుంది. నేను చెప్పేది అర్థమవుతుంది కదా మీకు? ఒకవేళ అది అన్మ్యూట్ చేసుకునే ప్రాబ్లం ఉందంటే చాట్ లో అయినా పెట్టండి. అంబలికం అంటే స్టమకా మేడం? అంబలికస్ అంటే బొడ్డు. కానీ ఇవన్నీ ఉండేది ముందర కాదు, ఇవన్నీ ఉండేది స్పైన్ లో. వెన్నెముక అంటాం కదా, వెన్నెముకలో ఎనర్జీ ఫ్లో అవుతూ ఉండాలి, కింది నుంచి పైకి ఎనర్జీ ఫ్లో అవుతూ ఉండాలి, కింది నుంచి పైకి, పై నుంచి కిందికి. ఈ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటే మన శరీరము ఎమోషన్స్ ని, స్పిరిచువల్ ని, ఫిజికల్ బాడీని ఈజీగా బ్యాలెన్స్ చేయగలదు. సో ఈ ఎనర్జీ ఫ్లో అవడంలో ఎక్కడైనా బ్లాకేజెస్ ఉన్నాయి అని అంటే, సో మనకు ఆ ఏరియాలో మనకు ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఎక్కడ బ్లాకేజ్ ఉంది అంటే ఆ ఏరియాలో మనకి ఇబ్బంది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పడానికి అంటే ముందర బొట్టు ఉంటుంది, కానీ వెనకలది స్పైన్ ఏరియా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ ఏరియాలో. ఓకే. మామూలు మెడిటేషన్ చెయ్యకపోయినా పర్వాలేదు, చక్ర బ్యాలెన్సింగ్ చేయాలి. సో మనం వెనకల గుర్తు పెట్టుకునేది, మనం ఇక్కడి నుంచి ఇట్లా స్పైన్ కాకుండా ఇక్కడి నుంచి వెనకల అంటే చెప్పడం అంత కష్టం అవుతుంది, తాకి చెప్పడం. సో అందుకు మనం క్రౌను, ఆ ఏమిది, అగ్న చక్ర, అజ్నా చక్ర, విఠ చక్ర, అండ్ అనాహత చక్ర, మణిపూర చక్ర, స్వాదిష్టాన చక్ర అండ్ మూలాధార చక్ర అని మనం ఇలా చెప్తాం అనమాట. సో ఇది మనకు ఇంకా మరి డెప్త్ వెళ్ళాలి అని అంటే సౌండ్ తో హీల్ చేసుకోవచ్చు, సింగింగ్ బౌల్స్ తో, బౌల్ సింగింగ్ వస్తుంది కదా, సో దాంతో హీల్ చేయొచ్చు. కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ వస్తాయి, సో ఆ హ్యారోమ్ అని మనం ఇంట్లో వాడుతూ ఉన్నా కూడా మనకు అది హీల్ అవుతా వస్తుంది అనమాట. ఎక్కడైతే మనకు ఆ చక్రాలో ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో అది మనకు హీల్ అవుతా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలాంటి అఫర్మేషన్స్ చేసుకోవాలి, ఒకవేళ నాకు ఆ ఏరియాలో నేను ఎనర్జీ మళ్ళీ రీగెయిన్ అవ్వాలి, ఆ ఫ్లో మళ్ళీ రావాలి, ఎనర్జీ ఫ్లో అంటే రూట్ చక్రాలో ఐఎమ్ సేఫ్ అండ్ ఐఎమ్ సెక్యూర్ అని మనము అఫర్మేషన్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మనం చాలా వరకు వాక్ విత్ ద బేర్ ఫుట్ ఇన్ ద నేచర్, ఈటింగ్ ద అంటే మనకు మూలాధార అంటున్నాం కదా చక్రాని, అంటే మూలాధార అంటే గ్రౌండ్, రూట్స్ తో ఉండే వెజిటేబుల్స్, గ్రౌండ్ తో ఉండే వెజిటేబుల్స్ ఎక్కువగా తినాలన్నమాట. సో అప్పుడు మనం గ్రౌండెడ్ టు ద ఎర్త్ అవుతాము. సో దెన్ వీ కెన్ బెటర్ హ్యావ్ వాట్ కెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అని అంటారు కదా, దట్ పార్ట్ విల్ బి కరెక్టెడ్. సో ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఈస్ అ సేక్రల్ చక్ర అంటే ఇట్ ఈస్ లైక్ క్రియేటివిటీ అండ్ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ అయినా కూడా. సో ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు హీల్, దెన్ వీ హ్యావ్ టు బికమ్ ఏ క్రియేటివ్ పర్సన్ అంటే we should dance freely and have those వైబ్రెంట్ ఆరెంజ్ ఫుడ్స్, అంటే ఏ కలర్ కి ఆ ఫుడ్ తీసుకోవాలి, ఆ కలర్ మ్యాచింగ్ ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ సోలార్ చక్ర వచ్చి ఇట్ ఈస్ ఏ గట్ చక్ర లాగా చెప్తాము, అంటే పర్సనల్ పవర్ అండ్ కాన్ఫిడెన్స్ కి. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ అండ్ రేడియంట్ అని చెప్తూ ఉండాలి మనము. అండ్ ఆల్సో సోలార్ ప్లెక్సా ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎల్లో ఫుడ్స్. సో ఎల్లో ఫుడ్స్ లో తినడము, అలాగే ఒక ఎంపవరింగ్ యాక్టివిటీస్, అంటే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అని, ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్టివిటీస్ చేపించడము. సో అంటే ఇప్పుడు ఆ త్వరగా చీర కట్టేది ఎలా అనే టెక్నిక్, ఇట్స్ అన్ ఎంపవరింగ్. అంటే బిజీ ఉమెన్ కి వీఆర్ గైడింగ్ దెమ్ టు బీ ఆన్ టైమ్ కి, బికాస్ టు వేర్ దోస్ ఉమెన్ ఎంపవర్మెంట్ కి వీఆర్ థింకింగ్ ఇన్ ఎ వే, లైక్ ముందుగానే పిన్నులు పెట్టేసుకొని చీరకి, దాని బయటకు పిన్నులు పెట్టుకొని రెడీగా పెట్టుకోవడం వల్ల ఇట్స్ దోస్ యాక్టివిటీస్ అన్నమాట మనము. సో దట్ ఈస్ ద సింపుల్ వన్ విచ్ ఐ హావ్ టోల్డ్. అండ్ ద హార్ట్ చక్ర ఇస్ ఐఎమ్ ఇన్ ఎ లవ్ అండ్ కంపాషన్ ఆల్వేస్ అని చెప్పుకోవడము. అండ్ మన మన లవ్డ్ వన్స్ కి హక్ చేసుకోవడము, అది పిల్లలు కానీ, హస్బెండ్ కానీ, పేరెంట్స్ కానీ అలా.
అండ్ కన్స్యూమింగ్ ద గ్రీన్ లీఫీ ఫుడ్స్ అన్నమాట. థ్రోట్ చక్రాకు ఇట్ ఈస్ ఏ బ్లూ కాబట్టి వేర్ కామింగ్ బ్లూ అండ్ యూ షుడ్ ఆల్వేస్ జర్నలైజ్ యువర్ థాట్స్. అంటే ఏం థాట్స్ వస్తున్నాయి, నాకు భయంగా అయ్యే థాట్స్ ఏంటి, నాకు కమ్యూనికేషన్ లో ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అవన్నీ మనము రాయడం అన్నమాట. అండ్ ఇఫ్ ఇట్ కమ్స్ టు థర్డ్ ఐ చక్ర, ఇట్ ఈస్ ఐ ట్రస్ట్ మై ఇంట్యూషన్. అంటే నేను నాకు ఒక పర్పస్ ఉండాలి, అంటే నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, సో నా పర్పస్ ఎందుకు నేను పొద్దులేయడము లేక ఆ రోజు ఎలా జరుగుతుందో అలా మూవ్ అవుతూ వెళ్ళిపోవడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ రోజు మ్, నేను హాస్పిటల్ కి వెళ్ళాలి, కరెక్ట్ టయానికి వెళ్ళాలి, లేక 5 minutes ముందు వెళ్ళాలి అని అనుకొని బయలుదేరింటాను ఇంటి దగ్గర నుంచి. బట్ నా గోల్ ఏంటి, నా పర్పస్ ఏంటి, నేను హాస్పిటల్ కి 5 minutes ముందు వెళ్ళాలి అనే నేను త్వరగా బయలుదేరాను. కానీ నేనేం చేస్తాను, మధ్యలో మధ్యలో నా ఫ్రెండ్ వస్తే నా ఫ్రెండ్ తో మాట్లాడతాను, లేక మధ్యలో ఇంకా నా బైక్ కి అడ్డు వచ్చిన వాళ్ళకు నేను గొడవ చేస్తూ ఉండిపోతాను. సో నేను అంటే డైవర్ట్ అవుతూ ఉన్నాను అక్కడ. నా నా గోల్ కనిపించట్లేదు. నా గోల్ కనిపిస్తే నా ఫ్రెండ్ వచ్చినా కూడా నేను ఏం చెప్తాను, నో 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 నేను మళ్ళీ నీతో మాట్లాడతాను హాయ్ అని చెప్పేసి డ్యూటీకి టైం అవుతుందని చెప్పి వెళ్ళిపోవడము. లేక అది బైక్ అడ్డు వచ్చినా కూడా సరే నా పర్పస్ ఇది కాదు, ఓకే మన సైడ్ నుంచి సారీ చెప్పడము లేక జస్ట్ అలా ముందుకు వెళ్ళిపోవడము. సో ఇది ఫోకస్ అన్నమాట. ఒక పర్పస్ ఉంటే దానికి మనం ఫోకస్ అవుతాం. సో అలా మన గోల్స్ ని విజువలైజ్ చేసుకోవడము. అండ్ సో ఈటింగ్ ద యాంటాక్సిడెంట్ రిచ్ ఫుడ్స్. సో ఇలా అండ్ ద క్రౌన్ చక్ర ఈజ్ ఐఎమ్ కనెక్టెడ్ టు ద డివైన్ అని. అంటే ఇట్స్ అ డివైన్ బ్లెస్సింగ్స్ అన్నమాట. పైనుంచి రేస్ ఇలా మనకు వస్తూ ఉన్నట్టుగా, మనం ఎన్లైటన్ అవుతూ ఉన్నట్టుగా. సో ఐఎమ్ కనెక్టెడ్ టు దట్ స్పిరిచువల్ పవర్ అని. సో ఏం చేస్తూ ఉన్నా భగవంతుని ద్వారానే నేను ఒక టూల్ లాగా చేస్తూ ఉన్నాను ఇక్కడ అని. ఆ డీప్ గ్రాటిట్యూడ్, నాకు భగవంతుడు ఏదైతే ఇచ్చాడో అది నాకు ఏమి ఇచ్చాడో అది ద బెస్ట్ థింగ్ వాట్ హీ హాస్ గివన్ టు మీ అని ఆ గ్రాటిట్యూడ్ తో ఉండడము. అలాగే ప్యూరిటీకి వైట్ వైట్ డ్రెస్ ఎక్కువగా వేసుకోవడం వల్ల ఆ చక్రాన్ని మనము హీల్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ ద రిచువల్స్ వి నీడ్ టు సే. సో మీకు ఇప్పుడు ఏ చక్రాలో ఎక్కువ బ్లాకేజెస్ ఉన్నాయి అనేది మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు ఇక్కడ చాట్ బాక్స్ లో రాసినా పర్వాలేదు, నేను థ్రోట్ చక్రాలో ఇలా ఉన్నాను, నేను సేక్రల్ చక్రాలో ఉన్నాను, నేను రూట్ చక్రాలో నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేక నాకు ప్రాబ్లం ఇలా ఉంది అని అన్నప్పుడు మనకు ఏ చక్రాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది అర్థమవుతుంది. మీకు చాట్ బాక్స్ లో కూడా పెట్టచ్చు. నాట్ నెసెసర్లీ ఎవ్రీ టైం ఒకే చక్రాలో బ్లాకేజ్ అవుతుంది అనేది ఏమీ లేదు. ఇట్ కీప్స్ చేంజింగ్ అన్నమాట. సో ఇప్పుడు మనము చక్ర బ్యాలెన్సింగ్ మెడిటేషన్ చేద్దాము. మీకు ఎక్కడైనా బ్లాకేజెస్ ఉన్నాయా, లేక మనం ఇది చేసిన తర్వాత మెడిటేషన్ చక్ర బ్యాలెన్సింగ్ మెడిటేషన్ చేసిన తర్వాత దెన్ యూ జస్ట్ నోట్ ఇట్ డౌన్. అంటే మీకు ఇంబ్యాలెన్స్ ఎక్కడ ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో యూ జస్ట్ నోట్ ఇట్ డౌన్. మనం ఎప్పుడైతే ఈ మెడిటేషన్ చేస్తామో మ్యూజిక్ తో పాటు దెన్ వి విల్ కమ్ టు నో. అంటే మధ్యలో కొంచెం యాడ్స్ వస్తాయి, దెన్ ఐ కీప్ బ్రేకింగ్ ద యాడ్, బట్ యూ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ డూ మెడిటేషన్ అకార్డింగ్ టు ద అది వస్తూ ఉండే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ముందుకు వెళ్తూ ఉండండి. సో మధ్యలో యాడ్ వస్తుంది, యాడ్ వచ్చినప్పుడు నేను స్కిప్ యాడ్ నొక్కుతాను. సో యూ డోంట్ ఓపెన్ యువర్ ఐస్ డ్యూరింగ్ దట్ టైం. జస్ట్ 1 minute మ్యామ్. నీ పెయిన్ కి చక్ర అండి. అంటే లోయర్ లింబ్ గ్రౌండెడ్ టు అర్త్ అన్నాను కదా నేను. గ్రౌండెడ్ టు అర్త్ అంటే మనం వీఆర్ గ్రౌండెడ్ టు ద ఎర్త్ ఓన్లీ త్రూ అవర్ లెగ్స్. సో ఇట్ ఈస్ ద రూట్ చక్ర వీ నీడ్ టు క్లియర్ ఫర్ all the joint pains which are coming in the lower limb.
మ్యామ్ క్రాంప్స్ కూడా చేయొచ్చా? క్రాంప్స్ క్రామ్స్ ఎక్కడ? లోయర్ లింబ్ క్రామ్సా? హోల్ ఎస్ బాడీ మ్యామ్. క్రామ్స్? మోకాల దగ్గర క్రాంప్స్ ఉంది యా మ్యామ్. యా ఓకేనా? దట్ ఈస్ రూట్ చక్ర. యా. సో ఇక్కడ వచ్చే చెక్స్ అన్ని కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళండి. అంటే దీనికి ఏ చక్ర చేయాలి మ్యామ్ ఈ క్రాంప్స్ కి? క్రామ్స్ కి వచ్చి రూట్ చక్రానే చేయాల్సింది మనము. Okay. బట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తూ ఉండే వీడియోలో అంతా చేయాలి మనం. అక్కడ ఏం ఇన్స్ట్రక్షన్స్ వస్తుందో అది చేయాలి. మళ్ళీ నెక్స్ట్ మీరు విజువలైజేషన్ ఏదైనా చేస్తున్నారంటే ఆ చక్ర పైన ఎక్కువ ఫోకస్ చేస్తుండే. ఇప్పుడు నాట్ నెసెసరీలీ మెడిటేషన్ లోనే కూర్చోవాలని ఏం లేదు. నీళ్లు తాగుతూ ఉన్నారు, అన్నం చేస్తూ ఉన్నారు, అప్పుడు మీ చక్ర ఏదైతే ఇన్బ్యాలెన్స్ ఉందో రూట్ చక్ర పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. అండ్ రెడ్ థాట్స్ ఉంటారు, ఎక్కువగా రెడ్ ప్రిఫర్ చేస్తారు మీరు వేసుకోవడం అలా. ఓకే. మీ యొక్క ప్రతి శ్వాసతో లేత నీలం రంగు కాంతిని మీ శరీరంలోకి ఆహ్వానించి మీ యొక్క रिया जिस जगह पे रहती थी उनको ऐसा लगता था कि యాక్చువల్లీ డౌన్లోడ్ చేసినాను మీరు నేను. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ శ్వాసల్ని మాత్రమే గమనించండి. రిలాక్స్డ్ గా బాడీలో ఎటువంటి బిగింపులు, స్ట్రెస్ లేకుండా కూర్చోండి. ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. సో ఈ చక్రాస్ ని అన్బ్లాక్ చేసుకోవడం కోసం ఈ వీడియోలో మనం చక్రాస్ మెడిటేషన్ చేద్దాం. సో ఇక్కడ మనము ఇంకా వీఆర్ మూవింగ్ విత్ చక్ర బ్యాలెన్సింగ్. సో జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. స్లీప్ ప్రాబ్లమ్ కి ఇట్ ఈస్ దిస్ చక్ర. స్లీప్ ప్రాబ్లమ్ కి ఈ చక్ర వాళ్ళు చెప్తూ ఉంటారు. యూ జస్ట్ ఫాలో, మళ్ళీ వి విల్ కమ్ బ్యాక్ టు ద ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే. చక్ర మెడిటేషన్ చేయాలి సో జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. Just close your eyes. I'm just zooming it. Just close your eyes. Take a deep breath in. Take a deep breath in. A deep breath out. గాలి పెద్దగా తీసుకోండి, గాలి నెమ్మదిగా వదలండి. పెద్దగా తీసుకొని నెమ్మదిగా వదలండి. So this 14 minutes, it is just a 14 minutes video. Just you tell your family members, it is only 15 minutes. After 15 minutes, they can come inside. So tell them that just 15 minutes tarvata, then because it is chakra balancing, very very important annamata chakra balancing. చాలా అంటే నార్మల్ మెడిటేషన్ కి చక్ర బ్యాలెన్సింగ్ మెడిటేషన్ కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, tell me more. So take a deep breath in. Take a deep breath in. Deep breath out. Completely relax your body. Body మొత్తం రిలాక్స్ చేయండి. పెద్దగా శ్వాస తీసుకొని వదులుతూ మీ కాళ్ళ పాదాల నుంచి మోకాళ్ళు, హిప్ జాయింట్, లెగ్స్, థైస్ అన్ని పాటు రిలాక్స్ అవుతూ ఉన్నాయని
all the parts of lower limbs are relaxed and all the stress is going away from you. స్ట్రెస్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది కాళ్ళల్లో నుంచి. ఇట్స్ కంప్లీట్లీ గెటింగ్ రిలాక్స్డ్ అండ్ రిలాక్స్డ్ అండ్ రిలాక్స్డ్. రిలాక్స్ యువర్ ప్రైవేట్ పార్ట్స్, రిలాక్స్ యువర్ హిప్ జాయింట్, రిలాక్స్ యువర్ బటక్స్. సో ఆ ఏరియా మొత్తం రిలాక్స్ అవుతూ ఉంది. యు ఆర్ ఫీలింగ్ సో నైస్ బికాస్ పెయిన్ అంతా తగ్గిపోతుంది అక్కడి నుంచి. మొత్తం రిలాక్స్ అవుతూ ఉంది ఆ ఏరియా. రిలాక్స్ యువర్ స్టమక్, కడుపుని రిలాక్స్ చేయండి. లెట్ ఆల్ ద స్ట్రెస్ అండ్ టాక్సిన్స్ ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ యువర్ స్టమక్ అవుట్. ఇట్స్ గెటింగ్ టోటలీ రిలాక్స్, టోటల్ గా రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ యువర్ ఎంటైర్ బ్యాక్, వీపు మొత్తం రిలాక్స్ అవ్వండి. అంటే పైన నుంచి కింది వరకు మొత్తం వీపు రిలాక్స్ అవుతూ ఉంది, మొత్తం భాగం రిలాక్స్ అవుతుంది. ఇట్ ఈస్ టోటలీ గెటింగ్ రిలాక్స్డ్ అండ్ యువర్ ఫీలింగ్ సో కంఫర్టబుల్. అండ్ చెస్ట్ భాగం మొత్తం రిలాక్స్ అవుతూ ఉంది. పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా వదలండి. పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా వదలండి. చెస్ట్ మొత్తం రిలాక్స్ అవుతుంది. అండ్ రిలాక్స్ యువర్ షోల్డర్ జాయింట్. షోల్డర్ జాయింట్ ని రిలాక్స్ చేయండి. చాలా శ్రమ పడింది, ఆ భాగాన్ని విశ్రాంతి ఇవ్వండి. చేతులు, మోచేతులు, చెయ్యి, పామ్స్ అన్నీ కూడా రిలాక్స్ చేయండి. వేళ్ళు మొత్తము, చేతులు మొత్తం రిలాక్స్ అవుతూ ఉన్నాయి. చేతులు మొత్తం రిలాక్స్ అవుతూ ఉన్నాయి. అండ్ యువర్ ఫీలింగ్ సో నైస్ బికాస్ ఎంటైర్ బాడీ ఈస్ గెటింగ్ రిలాక్స్. నెక్ పార్ట్, మెడ ముందర వెనకల మొత్తం రిలాక్స్ అవుతూ ఉంది. ఫీలింగ్ సో నైస్ అండ్ హ్యాపీ. రిలాక్స్ యువర్ ఫేస్, ఐస్, నోస్, మౌత్, చెవులు, మొత్తం ఫేస్, వెంట్రుకలు, బ్యాక్ ఆఫ్ ద హెడ్ అంతా భాగం, ముఖమంతా రిలాక్స్ అవుతూ ఉంది. టేక్ ఎ డీప్ బ్రెత్ ఇన్ and deep breath out. So total body got relaxed now. Total body got relaxed now. Total body got relaxed. Now, just going with the music, the instructions ni follow అవుతూ వెళుతూ ఉన్నాం ఇప్పుడు మనం. Just following the instructions. Just follow the instructions. అనుకున్నవారు ఒక ప్లేస్ ని చూస్ చేసుకొని ఒక క్లాత్ పైన కంఫర్టబుల్ పొజిషన్ లో వెన్నుముక్కని నిటారుగా ఉంచి చేతి వేళ్ళని లాక్ చేసి సుఖంగా రిలాక్స్డ్ గా బాడీలో ఎటువంటి బిగింపులు స్ట్రెస్ లేకుండా కూర్చోండి. ఇప్పుడు ఒక 5 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకొని వదలండి. 1 2 3 4 and 5. జస్ట్ రిలాక్స్. ఇప్పుడు ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం మీలో జరుగుతున్న సహజమైన శ్వాసల్ని మాత్రమే గమనించండి. మీ శ్వాస చేస్తున్న శబ్దాన్ని మాత్రమే గమనించండి. శ్వాస ముక్కు రంధ్రం ద్వారా లోనికి ప్రవేశిస్తున్నది. మీ యొక్క బొడ్డు చివరి భాగం వరకు ఈ శ్వాస తన ప్రయాణాన్ని సాగిస్తున్నది. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ పొట్ట పైన జరుగుతున్న కదలికల్ని గమనించండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు పొట్ట పైకి, శ్వాస వదులుతున్నప్పుడు పొట్ట లోనికి జరుగుతున్న చర్యల్ని మాత్రం గమనించండి.
Hi, I'm Saloni Kapoor, a brand manager, That's mom of two I'm sorry. I have downloaded, but it is somehow. Just close your eyes. Don't open your eyes. మీలో జరుగుతున్న ఆలోచనల్ని, మాటల ప్రభావాన్ని ఎరుకతో గమనించండి. వాటిని ఆపే ప్రయత్నం కానీ, వాటిని అనుసరించే ప్రయత్నం కానీ చేయొద్దు. మీరు తీసుకుంటున్న ప్రతి శ్వాస విశ్వశక్తిని మీ శరీరంలో నింపుతున్నది. ఈ శక్తి శ్వాస ద్వారా మీ యొక్క వెన్నుపూస చిట్ట చివరి భాగంలో ఉన్న మూలాధార చక్రాన్ని తాకుతున్నది. మూలాధార చక్ర స్థానం నందు ఒక ఎర్రని కాంతితో నిండిన ఎనర్జీ ప్రవహిస్తున్నది. ఈ ఎర్రని కాంతితో భూమి తత్వాన్ని కలిగిన ఈ మూలాధార చక్రాన్ని అనుభూతి చెందండి. మీ ప్రతి శ్వాసతో ఎర్రని కాంతిని శరీరంలోకి ఆహ్వానిస్తున్నారు. శక్తితో నిండిన ఈ ఎర్రని కాంతి మీ మూలాధార చక్రంలోనికి ప్రవహించడాన్ని అనుభూతి చెందండి. ఈ శక్తితో మీరు ఈ లోకంలో భద్రంగా, రక్షణగా ఉన్నారు. మీ సర్వ సౌకర్యాలు తీరుతున్నాయి. మీ భద్రతకు ఏ లోటు లేదు. మీ శరీరంలోనికి నారింజ రంగు కాంతితో నీటి తత్వాన్ని కలిగిన ప్రకాశాన్ని అందిస్తూ శక్తి స్వాదిష్టాన చక్రాన్ని తాకుతున్నది. మీ ప్రతి శ్వాసతో నారింజ రంగు కాంతిని మీ శరీరంలోనికి ఆహ్వానించండి. ఈ శక్తితో ఆరోగ్యకరమైన, ఆనందకరమైన పరిస్థితులన్నిటినీ మీ జీవితంలోకి ఆహ్వానించి అనుభవిస్తున్నారు. నారింజ రంగు కాంతిని మీ బొడ్డు భాగంలోని స్వాదిష్టాన చక్రం నందు అనుభూతి చెందండి. విశ్వశక్తి తన కాంతిని పసుపు రంగుతో, అగ్నితత్వంతో బొడ్డుపైన ఉన్న మణిపూరక చక్రాన్ని తాకుతున్నది. మీ ప్రతి శ్వాసతో పసుపు రంగు కాంతిని మీ శరీరంలోకి ఆహ్వానించి అనుభూతి చెందండి. ఈ శక్తి మీరు చేసే ప్రతి చర్య ద్వారా మీకు అభివృద్ధిని చేకూరుస్తున్నది. శక్తి తన ప్రవాహాన్ని మీ యొక్క గుండె భాగంలోని అనాహత చక్రాన్ని తాకి ఆకుపచ్చ రంగు కాంతితో గాలి యొక్క తత్వంతో ప్రకాశిస్తున్నది.
మీ యొక్క ప్రతి శ్వాసలో ఆకుపచ్చ రంగు కాంతితో మీ శరీరంలోకి ప్రవహిస్తున్నటువంటి శక్తిని ఆహ్వానించి అనుభూతి చెందండి. ఈ యొక్క శక్తి ద్వారా మీరు విశ్వం యొక్క ప్రేమను అందుకుంటున్నారు, మీ ప్రేమని పంచుకుంటున్నారు, మీ జీవితాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారు, మీ జీవితానికి విశ్వానికి కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నారు. విశ్వం యొక్క ప్రేమని పూర్తిగా అనుభూతి చెందండి. విశ్వశక్తి తన ప్రవాహాన్ని లేత నీలం రంగు కాంతితో ఆకాశతత్వాన్ని కూడి మీ యొక్క గొంతు భాగంలోని విశుద్ధ చక్రంలోనికి ప్రవేశిస్తున్నది. మీ యొక్క ప్రతి శ్వాసతో లేత నీలం రంగు కాంతిని మీ శరీరంలోకి ఆహ్వానించి మీ యొక్క విశుద్ధ చక్రం నందు అనుభూతి చెందండి. ఈ శక్తి మీలోని సృజనాత్మకతను ప్రేరేపిస్తున్నది. మీ యొక్క శక్తిని మీరు వ్యక్తపరచగలుగుతున్నారు. శక్తి తన ప్రవాహాన్ని ముదురు నీలం రంగు కాంతితో ఆకాశతత్వంతో మీ రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రం నందు ప్రవేశిస్తున్నది. I had a health condition and you hypnotized me, and in 20 minutes that health condition disappeared. I was mind blown. And మీ యొక్క ప్రతి శ్వాసలో ముదురు నీలం రంగు కాంతిని మీ శరీరంలోకి ఆహ్వానించి ఆజ్ఞాచక్రం నందు అనుభూతి చెందండి. ఈ శక్తి ప్రవాహం మీలోని ఊహాశక్తిని, సిక్స్త్ సెన్స్ ని, ఇన్నర్ వాయిస్ ని పెంచుతున్నది. విశ్వశక్తి తన ప్రవాహాన్ని ఆకాశతత్వంతో కూడి మీ తలభాగంలోని సహస్రార చక్రంలోనికి ప్రవేశిస్తున్నది. మీ ప్రతి శ్వాసలో వైలెట్ రంగు కాంతిని మీ శరీరంలోకి ఆహ్వానించి మీ సహస్రార చక్రం నందు అనుభూతి చెందండి. ఈ కాంతి మిమ్మల్ని విశ్వశక్తితో అనుసంధానం చేస్తున్నది, మీలో ఆత్మానుభూతిని అందిస్తున్నది. మీరు విశ్వం యొక్క ప్రేమలో, రక్షణలో ఆనందాన్ని అనుభూతి చెందుతున్నారు. మీలోని శక్తి కేంద్రాలు, శరీరంలోని ప్రతి అణువు ఈ విశ్వశక్తిని అందుకుని ఉత్తేజితమవుతున్నవి, ఆనందాన్ని అనుభూతి చెందుతున్నవి. మీ శరీరం పూర్తిగా శక్తితో నిండి ఉన్నది. ఇప్పుడు
మీ శరీరాన్ని ఒక శక్తి కేంద్రంగా అనుభూతి చెందండి. ఈ శక్తిని మీ శరీరంలో లాక్ చేయటానికి కొద్ది నిమిషాల పాటు మీరు ఇదే స్థితిలో కొనసాగండి. ఇప్పుడు మీ 2 చేతుల్ని నెమ్మదిగా రబ్ చేస్తూ మీ కళ్ళపై ఉంచి ఎనర్జీని ఒక్క 5 సెకండ్స్ పాటు ఫీల్ అవ్వండి. నెమ్మదిగా కళ్ళు తెరిచి న్యూ ఎనర్జీతో యాక్టివేట్ అయిన మీ శరీరాన్ని ఫీల్ అవ్వండి. ఎలా అనిపిస్తుంది? చాలా హాయిగా ఉంది మ్యామ్. బాడీ చాలా ఫ్రీగా ఉంది. నాకైతే మధ్యలో వాళ్ళ తూలుడు వచ్చేసింది మేడం నాకు. అంటే అది డెప్త్ వెళ్ళినప్పుడు అలా మనకు అలా అంటే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది తర్వాత. ఫ్రెష్ ఆ, ఫీలింగ్ తూలుడులా వచ్చేసింది. ఒక 2-3 టైమ్స్ అయితే నాకు ఇలా తూలుడు వచ్చేసింది. వెరీ నైస్. అది రావాలి, వస్తేనే అది క్లియర్ అవుతుంది. రిలాక్స్ అన్నా అవ్వాలి, లేక అలా డెప్త్ లేకి వెళ్ళిపోయారు అని అర్థం. అది ఎలా అంటే ఒక బరువు పెట్టి తీస్తే ఎలా ఉందో బాడీ అలా అయిపోయింది మ్యామ్. అంత బాగుంది. మధ్యలో కలర్స్ కనపడ్డాయి మ్యామ్. మీరు ఆ కలర్స్ చెప్తున్నారు కదా, లాస్ట్ 5 మినిట్స్ క్రితం బ్లూ, ఆరెంజ్, గ్రీన్ ఆ కలర్స్ కనపడుతున్నాయి. సో ఇది మనకు ఎప్పుడు చక్ర బ్యాలెన్సింగ్ వచ్చి ఆ క్లియర్ చేసుకోవాలంటే కలర్స్ తోనే క్లియర్ చేసుకోవాలి. అండ్ అబ్సల్యూట్లీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా, హెల్త్ ఇష్యూస్ అంటే హెల్త్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఫిజికల్ బాడీ, ఎమోషనల్, స్పిరిచువల్, ఏదైనా ఏ దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చక్ర బ్యాలెన్సింగ్ ఈజ్ ద అల్టిమేట్ వే. రోజు చేసుకోవాలంటే ఎలా మ్యామ్? ఇది ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మనం చూసింది నేను గ్రూప్ లో పెడతాను ఆ వీడియో. మనం ఇప్పుడు ఓకే. చూసాం. సో దాన్ని పెట్టేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే యాడ్స్ రావు. సో లేకుంటే ఇవి యాడ్స్ వస్తే మధ్యలో డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, మనం లేచి స్కిప్ చేసుకుంటూ ఉంటాం. ఇలా రోజు హాఫ్ అన్ అవర్ చేసుకుంటే సరిపోతుందా మ్యామ్? హాఫ్ అన్ అవర్ అవసరం లేదు, 15 మినిట్స్ అది వీడియో. 15 మినిట్స్ చేసుకున్నా సరే. సూపర్. అండ్ నైట్ ఇప్పుడు నీ ప్రాబ్లం ఉండేవాళ్ళు మార్నింగ్ చేసుకోవడము,
లేక నైట్ చేసుకోవడము, స్లీప్ ప్రాబ్లం ఉండేవాళ్ళు నైట్ చేసుకోవడం, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు మార్నింగ్ చేసుకోవడం, సో లవ్ లో ఇష్యూస్ ఉన్నప్పుడు నైట్ చేసుకోవడం. అలా ఓకే మనము డేలో మనకు అది ఇంపార్టెంట్ ఎప్పుడు అప్పుడు చేసుకుంటే ఇమ్మీడియట్లీ దాని ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. మేడం ఓ స్పైన్ బ్యాక్ ఈ స్పాండిలైటిస్ ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్న స్పాండిలైటిస్ అంటే ఇక్కడ ప్రాబ్లమా లేక కిందనా? ఇదా కింద కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది, పైన కూడా వస్తుంది మేడం. చూడండి, ఇప్పుడు లోయర్ పార్ట్ అంటే ఏ భాగంది ఆ భాగం చక్రాస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇక్కడ అనుకోండి థ్రోట్ చక్ర ఇన్వాల్వ్ అవుతుంది. కింద పార్ట్ ఆఫ్ ద బాడీ అంటే సోలార్ చక్ర, సేక్రల్ ప్లెక్సస్ చక్ర ఇన్వాల్వ్ అవుతాయి. సో ఏ పార్ట్ లో మనకి ఇష్యూస్ ఉన్నాయో ఆ పార్ట్ ఆఫ్ చక్రాస్ ని అది బ్యాలెన్స్ చేస్తుంది. సో పూర్ ఫోకస్ అండ్ మెమోరీ అండ్ స్లీప్ డిస్టర్బెన్స్ అంటే ఇది వస్తుంది ఇక్కడ. సో మనకు కాళ్ళల్లోనే కదా ఎనర్జీ ఇవన్నీ. సో కాళ్ళల్లో ఎనర్జీ తగ్గినప్పుడు మనకు ఫెటిగ్నెస్ ఉన్నప్పుడు, అలసట ఉన్నప్పుడు రూట్ చక్ర అవుతుంది. నీలో పెయిన్ ఉన్నా, ఇప్పుడు చెప్పారు కదా నీ పెయిన్ ఉన్నా, మోకాళ్ళ కింద ఇక్కడ హిప్ పెయిన్, ఇవన్నీ రూట్ చక్రకి వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని హీలింగ్ ప్రక్రియ అంటారా మ్యామ్? ఇది హీలింగ్. అవును, ఓకే ఇట్ ఈస్ అన్ ఎనర్జీ క్లియరింగ్ మెడిటేషన్ అన్నమాట ఇది. ఓ ఎనర్జీ సూపర్. క్లియరింగ్, బ్లాకేజెస్ మొత్తం సచ్ ఏ పవర్ఫుల్ థింగ్. మిగతా ఏ మెడిటేషన్ కంటే కూడా చక్ర బ్యాలెన్సింగ్ మెడిటేషన్ సూపర్ అన్నమాట అది. మీరు చెప్పినట్లు మామూలు మెడిటేషన్ కన్నా కానీ ఇది చాలా పవర్ఫుల్ గా ఉంది. చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. హాయ్ ఇప్పుడు మ్యామ్. లక్ష్మి, హాయ్ మా, మీకైతే నేను గ్రాటిట్యూడ్ జర్నల్ సజెస్ట్ చేస్తాను. కొంతసేపు సైలెన్స్ అండ్ కొంచెం మెడిటేషన్. అంటే మెడిటేషన్ అనేది ఎక్కువ చేయాలి మీరు, స్లీప్ ఇష్యూ అన్నారు కాబట్టి. సో మీకు మెడిటేషన్ ఎక్కువ చేయాలా, ఆ గ్రాటిట్యూడ్, ఆ సైలెన్స్ ఉండడము, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే స్లీప్ బ్యాలెన్స్ అవుతుంది అండ్ ఫోకస్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మీరు ఈవినింగ్ చేయాలి. నైట్ బిఫోర్ పెట్టాము. యా, బిఫోర్ స్లీప్ గన మీరు చేశారంటే మీ స్లీప్ కి ఇంకా అసలు అద్భుతంగా వస్తుంది. బిఫోర్ స్లీప్ మీరు గ్రాటిట్యూడ్ రాయడము, మెడిటేషన్ చేయడము, అదే మెడిటేషన్ అంటే చక్ర మెడిటేషన్ చేయడము. అండ్ అంటే ఈవినింగ్ అయ్యే కొద్దికి మీరు సైలెన్స్ లోకి వెళ్ళిపోవాలన్నమాట. సైలెన్స్ ఇస్ నథింగ్ బట్ యువర్ గోయింగ్ ఇన్నర్ అని, ఇన్నర్ అండ్ ఇన్నర్ అలా. ఓకే. అది మేము ఇప్పుడు నేను చేస్తుంటే నిద్రలోకి వెళ్ళిపోయాను మ్యామ్. అంటే మీరు చెప్పింది యాక్చువల్గా అంత గ్రాప్ చేయలేకపోయాను, నిద్ర వచ్చేసింది అనమాట. మంచిది, నిద్రపోవడం మంచిది. అంటే నిద్రపోతేనే అది డెప్త్ లేకి వెళ్ళినట్టు. డెప్త్ లేకి వెళ్తే మీకు ఏమి అది వినిపించకపోయినా పర్వాలేదు, అది ఆటోమేటిక్ క్లియర్ అయిపోతూ ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ నుంచి అది క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఓకే. అదే నేను మధ్య మధ్యలో మళ్ళీ కాన్షియస్‌గా వచ్చి ఓకే మేడం చెప్పేది నేను అన్‌కాన్షియస్‌కి వెళ్ళిపోతున్నానని వచ్చేస్తుందనమాట. కానీ నాకు నిద్రలోనే అంటే లైక్ థాట్స్ రన్ అవుతూ ఉంటున్నాయి మధ్యలో. లైక్ ఈ థాట్స్‌కి కూడా ఇది బాగా బెనిఫిట్ యా, అవుతదండి. మీరు మెడిటేషన్ మాత్రం చాలా ఎక్కువ చేయాలి మా లక్ష్మి. ఓకే. చేస్తేనే ఆ థాట్స్ వస్తూ ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఎక్కడో చాలా అక్యుములేట్ అయిపోయినాయి థాట్స్. అవన్నీ వెళ్ళాలి అంటే మెడిటేషన్ లోనే ఆ థాట్స్ వస్తూ 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 ఆఖరికి ఏమైతాయంటే వచ్చిన థాట్స్ మళ్ళీ రాకుండా అన్ని క్లియర్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా థాట్సే ఉండవు. ఓకే మ్యామ్. అంటే లైక్ ఇదే పాస్ట్, ఫ్యూచరు, ఇది పాస్ట్ సాడ్, లైక్ పాస్ట్ మీద అండ్ ఫ్యూచరు, ఫియర్ ఇయన్నీ వస్తాయి కదా! అవన్నీ ఇది మెడిటేషన్ వల్ల క్లీన్ మనం చేసుకోవచ్చు. అనుకుంటూ ఉంటాము మెడిటేషన్ చేస్తే నాకు ఏవేవో థాట్స్ వస్తాయి అని, మనం చెయ్యము. కానీ మెడిటేషన్ చేస్తేనే థాట్స్ వెళ్ళిపోవడానికి వస్తున్నాయి కానీ అవి ఉండడానికి రావట్లేదు. అవి ఓకే. ఎప్పుడెప్పుడే ఉన్నాయి కూడా అది వచ్చేస్తున్నాయన్నమాట మెడిటేషన్‌లో. వచ్చేస్తాయి. అంటే ఎందుకంటే అవి లోపల ఉన్నాయి, అవి మెడిటేషన్ లో వస్తున్నాయంటే ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాయని అవి. ఓకే. ఓకే మ్యామ్. దీనికి థాట్స్‌కి ఆజ్ఞా చక్ర కదా మ్యామ్, ఇంట్యూషన్ ఆజ్ఞా చక్ర, థర్డ్ ఐ అండ్ చక్ర.
యాహ్! థర్డ్ ఐ. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. బాగుంది మ్యామ్ ఇవాళ క్లాస్. సూపర్ మా, ఇది సూపర్. ట్రై చేస్తాను మేడం రోజు చేయడానికి. నేను ఈవినింగ్ నైట్ పడుకునే ముందు ఈ చక్ర బ్యాలెన్సింగ్ చేసి పడుకోవడానికి నేను ట్రై చేస్తాను. 90% చేయండి. చేసే అంటే ఇది 15 మినిట్స్ అవసరం లేదు, కొన్ని కొన్ని 10 మినిట్స్ కూడా వీడియోస్ వస్తాయి. 10 మినిట్స్ 7 మినిట్స్ చక్ర బ్యాలెన్సింగ్. సో మీ టైం కి ఎంత పాసిబుల్ అవుతుందో అంత లిమిటెడ్ టైమే పెట్టుకో. ఒక రోజు టైం ఎక్కువ ఉంటుంది 15 మినిట్స్ పెట్టుకోండి, ఒక రోజు అసలు ఉండదు. అయ్యో నాకు 15 మినిట్స్ టైం లేదని స్కిప్ చేయకుండా 5 మినిట్స్ చక్ర బ్యాలెన్సింగ్ ఉంది, దాన్ని చేయండి చాలు. అవన్నీ ఓకేనా? యూట్యూబ్ లో ఉంటాయి కదా మేడం. అన్ని ఉన్నాయి. చక్ర బ్యాలెన్సింగ్ అని టైప్ చేస్తూనే మనకు మ్యూజిక్ ఇన్ఫర్మేషన్ కాకుండా మ్యూజిక్ వచ్చి ఫోకస్ ఆన్ దాట్, ఫోకస్ ఆన్ దిస్ అని చెప్తూ ఉంటుంది కదా, దట్ ఈస్ ద యూజువల్ థింగ్ అనమాట. సో అలా ఒక 3-4 డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఒకటి 5 మినిట్స్, 7 మినిట్స్, ఒకటి 14 మినిట్స్ అలా. ఓకే, యాహ్! చెప్పండి. మ్యామ్ ఇది టైర్డ్‌నెస్‌కి వీటికి కూడా అది రూట్ చక్రానే కదా మ్యామ్? అంటే లైక్ టైర్డ్నెస్ కూడా రూట్ చక్రానే. అంటే లైక్ ఫెటిగ్నెస్, యా, యాహ్! ఫెటిగ్, నర్వస్ టైర్డ్నెస్, ఆల్ దిస్. మేడం, నర్వస్ సిస్టమ్ కి నర్వస్ సిస్టమ్ కి ఇక్కడ నర్వ్స్ స్టార్ట్ అయ్యేది ఈవినింగ్ స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే. మ్యామ్ ఇప్పుడు స్కిన్ మీద ఇప్పుడు పింపుల్స్ అలా ఉన్నాయనుకో మ్యామ్, అంటే లైక్ దీనికి లైక్ ఏది బ్యాలెన్స్ చేసుకోవాలి? అది హార్ట్ ఆ చక్ర. ఫేస్ మనకు మీద. స్కిన్ పైన పింపుల్స్ వస్తున్నాయంటే కోపం ఎక్కువ ఉందన్నమాట లోపల, అంటే హ్యాంగర్నెస్ ఎక్కువ ఉందన్నమాట. సో ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నందుకు అది ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ ద ఫేస్ హియర్ అండ్ దేర్. సో యూ నీడ్ టు క్లియర్ హార్ట్ చక్ర. అంటే టీనేజర్స్ అంటే లైక్ వాళ్ళు చక్ర మెడిటేషన్ చేయరు కదా మ్యామ్ యాక్చువల్‌గా. అంటే టీనేజర్స్ లైక్ చెయ్యరు, బట్ వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే ఇట్ విల్ కమ్ టు ద సేక్రల్ చక్ర. ఓకే. సేక్రల్ చక్ర. స్టమక్ ఏరియాలో ఉంటది కదా మ్యామ్. స్టమక్ ఏరియాలో, అవును, చెప్తాను ఉండండి. బెల్లీ బటన్ మీద అని చెప్పారు సేక్రల్. హార్మోన్స్ అంటే హార్మోన్స్ ఇస్ నథింగ్ బట్ సెకండ్ హార్మోనల్ పిఎంఎస్ ఇవన్నీ అంటాం. పిఎంఎస్ అంటే ప్రీ మెన్స్ట్రువల్ సిమ్టమ్స్. మెన్సిన్స్ వచ్చే ముందు మనకు కొద్దిగా డిప్రెషన్ అలా ఇలా ఉంటుంది కదా. బాయ్స్‌కి మ్యామ్, బాయ్స్. బాయ్స్ మ్యామ్ కూడా ఇది హార్మోన్సే. యాహ్! హార్మోన్సే కానీ అంటే లైక్ అది ఎట్లా లైక్ చానా రోజులు కొంచెం కొన్ని రోజులు ఉండేసి వెళ్ళిపోతాయి గదా! అంటే మామూలుగా ఇప్పుడు హార్మోన్స్ ఇంబాలెన్స్ అది హార్మోన్స్ అన్ని అంటే ఇది సేక్రల్ చక్ర, స్వాదిష్టాన చక్ర, అంటే సెకండ్ చక్ర. సెకండ్ చక్ర, సేక్రల్ చక్ర. మ్యామ్ ఓకే. ఇప్పుడు యాహ్! ఇప్పుడు ఇది చేయటం వల్ల మనకి ఇప్పుడు మెనోపాజ్ లో వచ్చే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కూడా కరెక్ట్ గా యా, అవుతాయా మ్యామ్? సో ఇప్పుడు ఈ సేక్రల్ చక్రాన్ని క్లియర్ చేసుకోవాలి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కి సేక్రల్ చక్ర క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు పీరియడ్ సరిగ్గా రావట్లేదు, లేక పిఎంఎస్ ఉంది, పిఎంఎస్ అంటే మెన్సెస్ కంటే ముందు ఇలా ఉండడము. సో లేక ఎమోషనల్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి, ఆ టైంలో ఎమోషనల్ స్వింగ్స్ వచ్చేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఉంటుంది కదా. సో దాన్ని మనము సేక్రల్ చక్రాల్ని క్లియర్ చేసుకోవాలి. సో దీనికి మూమెంట్స్ ఏంటి అంటే డాన్స్ లేక వేయచ్చు లక్ష్మి గారు మీరు. సో డాన్స్ ఓకే. పిల్లలకి మెడిటేషన్ చేయమంటే చేయడం కష్టం కాబట్టి డాన్స్ ఏరోబిక్స్ లోకి వేయడం వల్ల దే విల్ బి ఏబుల్ టు బ్యాలెన్స్ దిస్ వన్. యాహ్! అండ్ ఓకే. ఆరెంజ్ ఫుడ్స్ ని ఎక్కువ, వాటర్ అండ్ ఆరెంజ్ ఫుడ్, నీళ్ళు ఎక్కువ తాగమని చెప్పి ఆరెంజ్ కలర్ ఫుడ్స్ ని ఎక్కువ ఇవ్వడం, ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ ఎక్కువ ఇవ్వడం. ఓకే. యాహ్! ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇట్స్ థ్యాంక్ వెరీ యూ. నైస్ మ్యామ్. ఇది యాక్చువల్‌గా 7 యా, చక్రాస్ నేను చేశాను గానీ నరేంద్ర సార్ దగ్గర అంటే అంత యాక్చువల్‌గా సార్ గూడా చెప్పారు. ఇది అంత ఎఫర్ట్ పెట్టలేదు. అప్పుడు చేశాను, మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. యాహ్! చాలా బాగుంది మ్యామ్. లైక్ మళ్ళీ లైక్ అంటే చాలా బాగా అది అన్‌కాన్షియస్‌గా నిద్రలోకెళ్ళిపోయాననమాట. అసలు చాలా చాలా మంచిదమ్మా అది. ఫ్రెష్ అనిపిచ్చింది. ఉమ్, చేసిన ఉమ్, తర్వాత అది చాలా ఇంట్రెస్టింగ్ స్లీప్‌నెస్ అది. మొత్తం పోయింది మ్యామ్. చాలా ఫ్రెష్‌నెస్ యా, వచ్చింది.
వెరీ నైస్. థ్యాంక్ సో యూ. మీరు చెయ్యండి, మీ పిల్లలకి కూడా ఇది చేయండి. అండ్ మనము ఒక్క చక్రాన్ని ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం చక్రాస్ ని ఫోకస్ చేస్తే మొత్తం ఫ్లో అంతా సూపర్ గా అయిపోతుంది అనమాట. అన్ని ఓకేనా? బ్లాకేజెస్ సో పోతాయి కదా మ్యామ్ ఇది చేస్తే. yes, అన్ని డైలీ దీన్ని చేయండి, ఒక 5 minutes అయినా చేయండి. ఓకేనా? ఓకే Yeah, ma'am. ఓకే Yeah, thank you, ma'am. Thank you so Yeah. much. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. శాంతి అక్క అన్మ్యూటే ఉంది, చెప్పండి. పూర్తిగా పడుకునేసారు. మెడిటేషన్ లో థాట్స్ ఏమి రావు. నాకు కొంచెం బాగానే అనిపించింది, అంతా పోయింది అనేసి లోపల ఉండేది Very అంతా. nice. నాకు మెడిటేషన్ అలవాటు ఉంది కదా, అవునవును, ఇది చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. డెప్త్ లోకి వెళ్ళిపోయారు, వెరీ నైస్. సో అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు చక్ర బ్యాలెన్సింగ్ చేయండి మీరు, అంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ తో పాటు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు యూట్యూబ్ లో 5 minutes డౌన్లోడ్ పెట్టుకొని అలా చేయండి. నేను దీన్ని పంపిస్తాను. ఓకే ఓకే, సో వి ఆర్ Hi, డన్. ma'am. టుమారో Yeah, ma'am. చిన్న క్వశ్చన్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అంటే హార్ట్ మెడిటేషన్ అంటారు కదా మ్యామ్, అది లైక్ అంటే ఒక్కొక్క మెడిటేషన్ లో ఒక్కొక్క చోట ఫోకస్ చేస్తారు. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ లో హార్ట్ మీద ఫోకస్ చేయాలి, ఎందుకంటే లవ్ అంతా అక్కడ స్టార్ట్ అవుతుంది అని. అండ్ మనకు బ్రహ్మకుమారి చూస్తే ఇక్కడ ఉంటుంది. సో ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో బ్రెత్ పైన ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్, అంటే మీరు ఏది ప్రాక్టీస్ చేసినా పర్వాలేదు, బట్ కన్సిస్టెంట్ గా ఉండాలి. అండ్ మనకు ఉమెన్ కి ఎక్స్క్లూజివ్లీ ఇప్పుడు అన్ని ఇదవుతూ ఉంటాయి కాబట్టి ఇంబ్యాలెన్స్ ఆఫ్టర్ 35 years చక్ర బ్యాలెన్సింగ్ ఇస్ సూపర్. అంటే బ్రెత్ మీద చేస్తే, అంటే వేరు వేరు మెడిటేషన్లు హార్ట్ఫుల్నెస్ అంటే హార్ట్ మీద వేరే ఫోకస్, బ్రెత్. హార్ట్ మీద, బ్రెత్ మీద. ఎలా అంటే ఒక్కొక్క పిరమిడ్ మెడిటేషన్ లో పిరమిడ్ లో కూర్చొని అలా, అది అంటే డిఫరెంట్. ఎవ్రీథింగ్ ఈస్ వెరీ గుడ్. బట్ ఓకే. మనకు హార్మోన్స్ ఇది ఉండేదానా, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ వి డూ 5 minutes. మిగతా ఏదైనా మీరు పాటించండి, బట్ 5 minutes ఆఫ్ చక్ర బ్యాలెన్సింగ్ ఈస్ గోయింగ్ టు డూ మిరాకల్స్ అండ్ మిరాకల్స్. ఓకే, చక్రాస్ మీదే ఫోకస్ చేయాలి, ఇంకా బ్రెత్ మీద వీటి మీద ఏమొద్దు, ఓన్లీ చక్రాస్. ఓకే మ్యామ్ డౌన్లోడ్ చేసుకోవటానికి ఏమని కొట్టాలి? చక్రాస్ మెడిటేషన్ కొడితే వచ్చేస్తుందా? చక్ర మెడిటేషన్ మనకి యూట్యూబ్ లో కింద డౌన్లోడ్ సింబల్ నొక్కేస్తే మనకు డౌన్లోడ్స్ లో ఉంటుంది. ఆ డౌన్లోడ్స్ లో నొక్కుంటే మనకి యాడ్ రాదు, అంతే. ఓకే ఓకే, ఓకే థ్యాంక్ యూ మ్యామ్. సరే, థ్యాంక్ యూ. సో మళ్ళీ మనకు Thank you. వి కమ్ విత్ లోయర్ లింబ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తాము. లోయర్ లింబ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కి మనకి ఎటువంటి డంబల్స్ ఏమీ అవసరం లేదు, డంబల్స్ కానీ వాటర్ బాటిల్స్ ఏంటి అవసరం లేదు మనకు. బట్ ఈవెన్ దెన్ కీప్ ఇట్ రెడీ, ఎందుకంటే ఎవరికైతే స్క్వాట్స్ లంజెస్ ఇవన్నీ మంచిగా వస్తాయో వెయిట్స్ తో చేస్తే ఇంకా కొంచెం మజిల్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ కోర్, మనం కడుపు పైన కూడా ఎక్కువ మంచిగా ఇది వెళ్తుంది. ఎప్పుడైతే మజిల్ పెరుగుతా వస్తుందో, మజిల్ ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉంటాం ఫ్యాట్ తగ్గించుకోవాలనుకుంటాం, కానీ ఎప్పుడైతే మజిల్ ని పెంచుతా వస్తామో ఫ్యాట్ ఆటోమేటిక్ తగ్గుతా పోతుంది. సో ఆ పార్ట్ లో మనం చిన్న చిన్న అడుగులు వేస్తున్నాం. రేపు లోయర్ లింబ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, జస్ట్ సింపుల్ అండ్ బేసిక్ థింగ్స్. ఓకేనా? మ్యామ్ నిన్నటిది పెట్టారు మేడం, అది పెట్టాను. పెట్టలేదా గ్రూప్ లో? నేను పెట్టానా లేదా? నేను పెట్టింటాను గ్రూప్ లో, మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత గ్రూప్ లో నేను పెట్టాను. పెట్టాను గో త్రూ ఆల్ రికార్డింగ్స్, దాంట్లో ఇది కూడా ఉంది అని పెట్టాను. ఇది కూడా నేను అప్లోడ్ చేస్తాను, సరేనా? సో లెట్ us wind it off now. Tomorrow again we will meet at 8 o'clock. Okay, 8 to 8:45. Okay, thank you so much for giving me opportunity to serve you all. Thank you. Have a so very much. very great day. Have a very very great night. So I'm sorry, kindly forgive me. Thank you, and I truly want to transform your health. Thank you. Have a great day. Thank you, ma'am. Thank you so much. గ్రేట్.